అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వచ్చేసి డ్యూయల్ టిప్ బ్రష్ పెన్స్ని అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తాను. అలాగే ఈ ప్రోడక్ట్ వచ్చేసి ఎలాంటి ప్రమోషన్ కాదు, నేను పర్సనల్గా తీసుకొని మీకు అన్బాక్సింగ్ అండ్ రివ్యూ అయితే చేసి చూపిస్తున్నాను. సో ఒకసారి చూసుకున్నట్టయితే మనకు బాక్స్ అయితే ఈ విధంగా వచ్చేసింది. ఇక్కడ చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్ యాడ్జెల్ కాలిగ్రఫీ కలరింగ్ పెన్స్, మనకు డ్యూయల్ టిప్ బ్రష్ పెన్స్ ఉంటాయి. బాక్స్ ఆఫ్ 12 కవర్స్ ఉంటాయి. ఇంకా ఎక్స్ట్రా వచ్చేసి లార్జింగ్ క్వాంటిటీ కూడా ఉంటుంది. కాస్ట్ చూసుకున్నట్టయితే 199 రూపీస్కి అయితే వచ్చేసింది. ఈ ప్రోడక్ట్ బ్యాక్ సైడ్ తిరిగి చూసుకున్నట్టయితే కంపెనీ నేమ్, కంపెనీ లోగో ఇచ్చారు. అలాగే నెట్ క్వాంటిటీ వచ్చేసి 12 నెంబర్. కాస్ట్ వచ్చేసి 250 రూపీస్. మనకు ఈచ్ వన్ వచ్చేసి 20 రూపీస్ 83 పైసా అని. మ్యానుఫ్యాక్చరింగ్ మార్చ్ 2024 అని కూడా ఇవ్వడం జరిగింది. ఈ పెన్స్ని అయితే నేను డిమార్ట్లో అయితే పర్చేస్ చేశాను. మనకు డిమార్ట్ ప్రైస్ వచ్చేసి 250 ఉంది, బట్ ఆఫర్ ప్రైస్లో 199కి వచ్చింది. ఇంకా మనకి ఇది ఏంటంటే మామూలుగా స్కెచ్ పెన్నులు ప్లాస్టిక్ కవర్లో వస్తాయి కదా, ఇది మంచి బాక్స్లోనే వాళ్ళు సెట్ చేశారనమాట. దేనికి దానికి అటు ఇటు వెళ్ళకుండా కూడా ప్యాకేజింగ్ కూడా చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంది. మంచి క్రియేటివిటీ అనవచ్చు. పిల్లలకు బర్త్డేకు కానీ దేనికైనా గిఫ్టింగ్ కోసం అయితే ఇది చాలా బెస్ట్ అని కూడా అనవచ్చు. ఇదేంటంటే మనకు వాటర్ కలర్ లుక్ అయితే వస్తుంది. వితౌట్ వాటర్ వేయకుండా మనకి ఆ లుక్ అనేది వస్తుంది. మంచి బొమ్మలు వేసే వాళ్ళకి కానీ అలాగే ఆర్టిస్టులకు కానీ ఏ ఆర్ట్ అయినా సరే, మనం బాటిల్ ఆర్ట్ కానీ ప్లాస్టిక్ డబ్బాల పైన కానీ ఇంకా మనకు పింగాని వాటి కానీ అండర్లైన్ గీసుకోవడానికి చాలా అంటే చాలా బాగుంటుంది. పేపర్లో అయితే ఇంకా చాలా వాటర్ కలర్ లుక్ వచ్చేస్తుంది కాబట్టి ఆ విధంగా యూజ్ చేయవచ్చు. ఈ విధంగా ఓపెన్ చేసినాక మనకి ఈ విధంగా అయితే వచ్చేసింది. నేను ఫస్ట్ అయితే బ్లూ కలర్ తీసుకున్నాను. ఇక్కడ చూసుకుంటే కంపెనీ నేమ్, కంపెనీ లోగో ఇచ్చారు. మనకు చూడడానికి కూడా పిల్లలకు చాలా అంటే చాలా అట్రాక్టివ్గా ఉంటుంది. మామూలు స్కెచ్లు అయితే చిన్నగా ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మనకు డ్యూయల్ అంటే రెండు వైపులా మనం యూజ్ చేయొచ్చు. ఇక్కడ వచ్చేసి మనకు బ్రష్ అనేది ఉంటుంది, అంటే ఇది పెద్దగా రాస్తుంది. ఇంకో సైడ్ టిప్ వచ్చేసి చాలా స్మాల్గా ఉంటుంది అనమాట, అంటే చిన్నగా వేయడానికి చాలా అంటే చాలా యూస్గా ఉంటుంది. ఆర్టిస్ట్కి అయితే చాలా అంటే చాలా ఉపయోగపడతాయి. ఇంకా మనం బ్రష్తో వేసిన అంత అయితే అనిపించదు. వీటితో మనకి ఏ సైజులో వేసుకోవాలనేది కూడా చాలా బాగా యూజ్ అవుతుంది. నేను ఇంకొక ఇది పెట్టేసి ఇంకో సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. అది ఇంతకుముందు చూసిందేమో మనకు బ్రష్ నిబ్ ఉంటుంది. ఇది వచ్చేసి మనకు నైలాన్ ఫైన్ నిబ్ అనేది ఉంటుంది. చాలా అంటే చాలా స్మూత్ ఫినిషింగ్ ఇవ్వడానికి, చాలా చిన్న గీతలు గీసుకోవడానికి, చిన్న పెయింటింగ్ అంటే మనం అటు ఇటు స్ప్రెడ్ కాకుండా వేసుకోవడానికి చాలా ఉపయోగపడుతుంది. మనకు బ్లూలోనే 3 కలర్స్ అయితే ఉన్నాయి చూడవచ్చు. మనకు ఏది అంటే మనం వేసే ఆర్ట్కి ఏది అవసరమో ఆ కలర్ బ్లూ అయితే ఎంచుకోవచ్చు. డార్క్ బ్లూ ఉంది, లైట్ బ్లూ ఉంది, సీ బ్లూ ఉంది. ఇలా మనకు చాలా అంటే చాలా బ్లూస్ అయితే ఉన్నాయి చూడవచ్చు. సో ఇందులో మనకైతే 12 బేసిక్ కలర్స్ అయితే ఉండి మల్టిపుల్ కలరింగ్ ఆప్షన్స్ అయితే మనకు ఉంటాయి. ఇంకా ఇంకో విధంగా చూసుకున్నట్టయితే చాలా చూడవచ్చు, మనకు లైన్ అనేది చాలా చిన్నగా కూడా ఇవ్వచ్చు. చాలా టిప్ ఆఫ్ లాగానే ఉంటుంది. సో ఇది మనకు పిల్లలకు ఉపయోగపడుతుంది, పెద్దలకు ఎవరికైనా బాగా ఉపయోగపడుతుంది. పిల్లలు అయితే ఇంకా ఎక్కువ అట్రాక్టివ్గా ఉన్నాయి కాబట్టి మంచిగా రాసుకోవడానికి, పెయింటింగ్ చేసుకోవడానికి చాలా ఉత్సాహం వస్తుందన్నమాట. వాళ్ళకు చాలా ఇంట్రెస్టింగ్ వచ్చేసి వేయడానికి ఉంటుంది. ఇది రెడ్ కలర్ చూడవచ్చు మనకి ఈ విధంగా అయితే. అటు సైడ్ చూసుకుంటే కొంచెం బ్రష్ లాగా ఉండి కొంచెం ఎక్కువగా ఉంటుంది. మనం ఇది వాడిన వెంటనే పెట్టేసేయాలి, లేదంటే మనకు సరిగా నెక్స్ట్ టైంకి అయితే సరిగా రాదు. అలాగే మనకు తొందరగా అందులో ఉన్న ఇంక్ అయితే తొందరగా అయిపోయే ఛాన్స్ ఉంది. మనకు పింక్, గ్రీన్లోనే డార్క్ ప్యారెట్ గ్రీన్, బ్లాక్ కలరు, ఆరెంజ్, డార్క్ బ్లూ, ఎల్లో, మెరూన్, అలాగే మనకి ఇక్కడ వచ్చేసి బూడిద రంగు కలర్లో కూడా ఇంకొకటి అయితే ఇవ్వడం జరిగింది. ఇలా మనకైతే 12 రకాలు ఉన్నాయి. మరి ఇవి పెట్టుకునే అంటే దేని దానికి అందులో ఉండే విధంగా అయితే మంచి బాక్స్ అయితే ఇచ్చేసారు. అటు ఇటు వెళ్ళకుండా దేనికి దానికి డ్యామేజ్ కాకుండా మనకు ఒకదానికొకటి తగిలి మొత్తం లీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కదా, ఆ విధంగా లేకుండా కూడా మనకైతే ఇది చాలా అంటే చాలా మంచి ఆప్షన్ అయితే ఇవ్వడం జరిగింది. సో మనం ఇలా యూజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ సపరేట్గా అదే బాక్స్లో పెట్టుకునే విధంగా అయితే చాలా మంచి డిజైన్ అయితే ఇచ్చారు. చాలా వర్తబుల్ అని కూడా చెప్పవచ్చు. వీటి ఫ్యూచర్లో అయితే నేను ఇంకా కొన్ని ఏదైనా ఆర్ట్స్కు వాటికి యూజ్ చేస్తాను, అప్పుడు అక్కడ మీకు చూపిస్తాను. సో ఇది ఫ్రెండ్స్
కలర్ పెన్స్ యొక్క అన్బాక్సింగ్ అండ్ రివ్యూ. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పక్కన ఉన్న బెల్ సింబల్ కూడా క్లిక్ చేయండి. థ్యాంక్ యూ.